హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆ ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ మెంతులు, రెబ్బలు కరివేపాకు, 10 లేదా 15 ఎండుమిర్చి వేసుకొని అవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. అవన్నీ పడకుండా అలా తిప్పుతూ ఉండాలి. ఫ్రై అయ్యాక చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంతకు ముందే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది వేసేసుకోవాలి. దానిలో వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అదంతా ఉడికించాలి. కొత్తిమీరనంతా ఒకసారి అలా గరిటెతో తిప్పేసి చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా ఇలా బయటికి కనిపిస్తుంది కదా కొత్తిమీర మీద. ఇలా వాటర్ అంతా ఎనిగిపోయాయి. మంచిగా ఉడికిపోయింది కొత్తిమీర అంతా. ఇలా ఆయిల్ బయటికి కనిపిస్తూ ఉండాలి, ఇలా తేలుతూ ఉండాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి దినుసులు, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోవాలి. కొంచెం మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. అలా దాంట్లో కొంచెం తగినంత ఉప్పు, ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయ రెబ్బలు, మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న అది ఉంది కదా కొత్తిమీర, అది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి. కొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న దాన్ని తాలింపు పెట్టుకోవాలి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని ఫ్రైలాగా చేసుకోవాలి. మంచిగా తాలింపు వేగేదాకా. దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇలా తాలింపు అంతా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అది ఉంది కదండి, అదంతా తాలింపులో వేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకోవాలి. ఆయిల్లో అలా తిప్పుతూ ఉండాలి, మొత్తం కలిసేలాగా ఆయిల్ అంతా ఆ చట్నీకి పట్టేలాగా. చూసారు కదా కొత్తిమీర చట్నీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.